అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 14వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము పరమగీతము. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనముల యందు సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షాసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కీర్తనాకారుడైన దావీదునకు చివరి కుమారుడిగా సొలొమోను జన్మించెను. సొలొమోను అను మాటకు సమాధానము అని అర్థము. నాతాను ప్రవక్త అతనికి యెదిద్య అని పేరు పెట్టెను. ఆ మాటకు యెహోవాకు ప్రియుడు అనుట అర్థమై ఉన్నది. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. దావీదు కీర్తనాకారుడిగా ఉండినట్లుగానే సొలొమోను కూడాను కీర్తనాకారుడిగా ఉండెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. ఆయన వ్రాసిన సామెతలు, పరమగీతము, ప్రసంగి మొదలగు 3 గ్రంథములు బైబిల్ గ్రంథమునందు చోటు చేసుకుని ఉన్నవి. పరమగీతమునందు మొత్తము 8 అధ్యాయము కలదు. ఈ పరమగీతము కూడాను దావీదు పాడిన యుగల గీతమైన 45వ కీర్తనయు పెండ్లి కుమార్తె యొక్క కీర్తనగా అమర్చబడి ఉన్నది. పరమగీతమునందు యేసుక్రీస్తును మనము ప్రాణప్రియునిగా దర్శించుచున్నాము. ఆయన యొక్క ప్రేమను, రాజాధిపత్యమును తలంచి ఆయనను కీర్తించి పొగడుచున్నాము. పరమగీతములు అని తెలుగులో చెప్పబడి ఉన్న పేరు అనున్నది ఆంగ్లమునందు అన్ని గీతముల యందును తలమానికమైన గీతము అని అర్థము ఇచ్చు రీతిలో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని సూచింపబడి ఉన్నది. తమిళ భాష యందును మలయాళ భాష యందును ఉచిత గీతము అనియు ఉన్నత గీతము అనియు పిలువబడుచున్నది. హిందీ భాషలో ప్రేమగీత్ అంటే ప్రేమగీతము అని పిలువబడుచున్నది. అయితే అన్ని భాషాంతర తర్జుమాల కంటే తెలుగు భాషాంతరమునందే పరమగీతము అని పిలువబడియే అంతరంగమునంతటిని ఆకర్షించుచున్నది. ప్రాణప్రియునితో ఉన్నతముల యందు ఎత్తైన స్థలములో సంచరించి అనగా ఉచితమైన ప్రేమ చేత నింపబడి పాడుట అనేది ఎంతటి ఆనందకరమైనది. అరణ్యము వంటి ఇట్టి లోకమునందు ప్రాణప్రియుని యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నత దేవుని కీర్తించి పొగడుట ఎంతటి శ్రేష్టమైన అనుభవము. బైబిల్ గ్రంథమునందు కొన్ని పుస్తకములు ఆయనను మనకు సృష్టికర్తగాను సర్వశక్తిమంతుడిగాను పరిచయము చేయుచున్నది. కొన్ని పుస్తకములు ఆయనను తండ్రిగా కనబరుచుచున్నది. కొన్ని సందర్భముల యందు ఆయన తల్లి ఆదరించుచున్నట్లు ఆదరించుచున్నాడు. కొన్ని సమయం యందు ఉత్తమమైన స్నేహితుడిగాను, తండ్రి వద్ద వినిన వాటిని అంతటిని బోధించుచున్న స్నేహితుడిగాను చూచున్నాము. కొన్ని సమయం యందు రక్త సంబంధం గల సహోదరునిగా చూచున్నాము. మనకు మంచి ఆలోచన చెప్పు బోధకునిగాను ఆలోచనకర్తగాను ఆయనను ఎరిగి ఉన్నాము. అయితే ఈ పరమగీతమునందు ప్రాణప్రియుడిగా ఆయనను చూచి స్తుతించుచున్నాము. పెండ్లి కుమార్తె తన వధువుని కీర్తించుచున్నట్లు వివాహము కొరకు నియమించబడి ఉన్న కన్యకులు భవిష్యత్ కాల భర్తను తలంచి ఉల్లసించున్నట్లుగా క్రీస్తునందు మనము ఉల్లసించుదుముగాక. నేటి ధ్యానమునకై నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము విలాప వాక్యములు 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 మొదలుకొని 39 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.